జై శ్రీరామ్. నా పేరు పీజీ మహేష్, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ని. మనం రాయచోటిలో ఇటీవల జరిగిన దాడిని మనం చూసాం. హిందువుల మీద అమానుషమైన దాడి. వీరభద్రస్వామి పారువేట కార్యక్రమం ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం నుంచి కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా పారువేట కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ ఏదైతే పారువేట వెళ్తుందో వీధి, ఆ వీధి ఆ చుట్టుపక్కల కొన్ని ఎకరాల వరకు వీరభద్రస్వామి మాన్యం. ఈ మాన్యాన్ని ఆక్రమించుకొని ఇటీవల కొంతమంది అక్కడ మసీదులు కట్టుకున్నారు. ఏదైతే పారువేట వెళ్తుందో, ఆ ఉత్సవం వెళ్తుందో, ఆ ఉత్సవం వెళ్ళే దారిలో మసీదులు కట్టుకున్నారు. మసీదులు కట్టుకొని ఈ పారువేట జరిగే సమయంలో మసీదుల మీద వెళ్ళకూడదు అనే నినాదం ఈ మధ్య కొత్తగా తీసుకొని వచ్చి ఈ సంవత్సరం ఇటీవల జరిగిన పారువేట కార్యక్రమంలో, పారువేట జరుగుతున్న క్రమంలో ముస్లింలు కొంతమంది అమానుషంగా పారువేట కార్యక్రమం మీద దాడి చేయడం, దాన్ని పోలీసులు అట్లానే ప్రభుత్వ యంత్రాంగం వత్తాసు పలకడం, హిందువులు ఏదైతే మహిళలు ఉన్నారో హారతి తీసుకోవడానికి, అలాగే వృద్ధులు, అలాగే పిల్లలు హారతి తీసుకోవాలని వచ్చిన వారి మీద పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, గాయాలు చేయడం, అలాగే హిందువులు ఏదో తప్పు చేశారు అని అబద్ధపు అభియోగాలు పెడుతూ వారి మీద కేసులు పెట్టడం, వారి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం, జైలుకు పంపించడం లాంటి కార్యక్రమాలు ఈ పోలీసు యంత్రాంగం చేసింది. హిందువులు అన్యమత ప్రార్థనాలయాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఉత్సవాలు చేసుకోకూడదా? జై శ్రీరామ్ నినాదాలు చేయకూడదా? జై శ్రీరామ్ నినాదం ఏమన్నా ఈ దేశంలో రాజ్యాంగం ఏమన్నా జై శ్రీరామ్ నినాదం చేయకూడదని చెప్తుందా? ఏదైనా నిషేధించబడిన జై శ్రీరామ్ నినాదం అది అని చెప్పేసి హిందూ చైతన్య వేదిక అడుగుతూ ఉంది. హిందువులు ప్రశాంతంగా ఒక ఉత్సవం చేసుకుంటూ ఉంటే ముస్లింలో కొంతమంది ఎందుకు అంత అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు, ఎందుకు కట్టడి చేస్తూ ఉన్నారు? ఈ దేశం సెక్యులర్ దేశం అని చెప్పేసి కోడై కూసే ఈ ప్రభుత్వాలు ఈ సెక్యులర్ దేశంలో హిందూ మతం మెజారిటీ మతం చేసుకునే ఉత్సవాన్ని ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు? పోలీసులు ఎందుకు ఆంక్షలు పెడతా ఉన్నారు? ఉత్సవాన్ని అడ్డుకునే వారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇవన్నీ కూడా హిందూ చైతన్య వేదిక ఈ ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ పోలీసులు ఏదైతే ఉందో అత్యుత్సాహం ప్రదర్శించి లాఠీచార్జ్ చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తూ ఉంది. మేము హిందూ చైతన్య వేదిక తరఫున మానవ హక్కుల సంఘానికి కూడా ఈ ఉదంతాన్ని మేము రిపోర్ట్ చేయదలుచుకున్నాం. అలాగే ఈ కేసులు ఏదైతే ఉన్నాయో, ఈ హిందువుల మీద పెట్టిన తప్పుడు కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కేసులు ఉపసంహరించుకొని బాధ్యులైన వారి మీద విచారణ జరిపి బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అలాగే హిందువుల మీద దాడి చేయడానికి అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసుల్ని, అధికారుల్ని, సిఐల్ని కానీ, ఎస్ఐని కానీ, అలాగే తప్పుడు అభియోగంతో కేసులు అభియోగం ఇచ్చిన, ఏదైతే కంప్లైంట్ ఇచ్చిన ఎస్ఐ ఉన్నారో అతని మీద చర్యలు తీసుకొని అతన్ని సస్పెండ్ చేయాలని, వెంటనే విధుల నుంచి తొలగించాలని చెప్పేసి హిందూ చైతన్య వేదిక కోరుతూ ఉంది. మేము ఏదైతే డిమాండ్లు చేశామో ఈ ప్రభుత్వం పరిష్కరించి, ఈ పోలీస్ యంత్రాంగం పరిష్కరించి ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే ఖచ్చితంగా మేము చెలో రాయచోటి నినాదం ఇస్తాం. మొత్తం రాష్ట్రంలోని హిందువులందరినీ కూడా రాయచోటికి రమ్మని చెప్తాం. ఆ తర్వాత చెప్తున్న పోలీసు యంత్రాంగానికి మీ లాఠీలు సరిపోవు, మీ జైళ్ళు కూడా సరిపోవు. కాబట్టి ఇది గుర్తుంచుకొని హిందూ సమాజం సంయమనంగా ఉంది, వారిని అలానే ఉంచండి, వారి హక్కుల్ని కాపాడండి. లేదంటే హిందూ సమాజం ఉప్పెనలాగా బయటకు వస్తుంది, దాన్ని అడ్డుకోవడం మీ తరం కాదని చెప్తా ఉన్నా. ఈ డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి కూడా హిందూ చైతన్య వేదిక తరఫున మేము కోరుతా ఉన్నా.